నమస్కారం గురుగారు. నారాయణ. గురుగారు ఇంక చిన్న చిన్న సందేహాలైతే ఉన్నాయి. చెప్పండి. సాధారణంగా మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా పునుగు పెళ్లికి గల సంబంధం ఏంటి గురుగారు? ఎందుకు పునుగు పెళ్లి తైలం రాయడం జరుగుతుంది? సుగంధ ద్రవ్యములు ప్రధానంగా మనం కొన్ని వృక్షజములు హ్మ్. వృక్షాల నుంచి వస్తాయి. హ్మ్. కొన్ని ఏమో జంతువుల నుంచి వస్తుంది. కస్తూరి, గోరోచనం, ఈ పునుగు పిల్లి తైలం, ఇట్లాంటివి కొన్ని తైలాలన్నీ కూడాను. కస్తూరి అంటే మన కస్తూరి మృగం నుంచి వచ్చేటువంటి ఒక కాయ. ఆ కాయ లోపల కస్తూరి, దాని యొక్క మధము ఎర్రటి రంగులో ఉంటుంది. గోరోచనం హ్మ్. ఇది కూడా జంతు సంబంధమైనటువంటిది. అలాగనే ఉన్న దాంట్లో అతి అల్పంగా ఉత్పత్తి అయ్యేటువంటిది ఎక్కువ శాతం ఫలితాన్ని ఇచ్చేది. హ్మ్. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వరుడు. అవునా కదా? అవును. వారి దగ్గర లక్ష్మీదేవి ఎందులో ఉంటుంది అని మనం శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ పరిశీలన చేస్తే స్త్రీమూర్తులలో లక్ష్మీదేవి ఉంటుంది, హ్మ్. పిల్లల్లో అమ్మవారు ఉంటుంది, నెక్స్ట్ సుగంధ ద్రవ్యాల్లో. హ్మ్. అందుకే మనము దేవతకు ఎప్పుడైనా సుగంధ ద్రవ్యాన్ని ఎందుకు ఆపాదిస్తున్నాము అంటే, మనం లేపనం చేస్తున్నాము అంటే సుగంధిం పుష్టివర్ధనం. సుగంధం అనేటువంటిది మానసిక ఉల్లాసానికి ప్రత్యక్షమైన కారణం. విష్ణువు సర్వవ్యాపకుడు, వెంకటేశ్వరుడు సర్వవ్యాపకుడు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన కేవలం పునుగు పిల్లే కాదమ్మా. హ్మ్. శుక్రవారం పూట అభిషేకం అయితే మనం పునుగు పిల్లి తైలాన్ని రాస్తున్నారు. ఎందుకంటే ఆ తేజస్సు సంరక్షణార్థం. హ్మ్. నామం పెడతాం మనం, పచ్చకర్పూరం, హ్మ్. అది వృక్షజం. ఆ నామం మధ్యలో ఉండేటువంటి ఎర్రటి తిరునామం ఉంటుంది, తెల్లగా ఉండేటువంటి పట్టి కాబట్టి మధ్యలో ఎర్రటి గీత కనిపిస్తుంది, అది కస్తూరి. హ్మ్. తులసిమాల, తర్వాత తామరమాల, ఇవన్నీ సుగంధములే. అవును. విగ్రహానికి అభిషేకం జరిగిన తర్వాత ఆ విగ్రహ తేజస్సుని, పవిత్రతను కాపాడటానికి సుగంధములన్నీ కూడా పవిత్ర ద్రవ్యములు. వెంకటేశ్వర స్వామి వారికి ఎందుకు సుగంధ ద్రవ్య లేపనం చేస్తున్నాము అంటే, లక్ష్మీ అమ్మవారి యొక్క పురుష స్వభావం ఆయన. కాబట్టి అష్టగంధ లేపనము, సుగంధ మాల్య ఆభరణములు, స్వర్ణాభరణములు ధరింపచేయటం వలన పరిపూర్ణమైనటువంటి కటాక్ష స్వరూపం. అందులో ప్రథమంగా అభిషేకం అయిన తర్వాత ఒక బట్టతో ఈ యొక్క పునుగు పిల్లి తైలాన్ని స్వామివారికి అంతా కూడా ఆ తేజస్సు, ఆ విగ్రహంలో ఉండేటువంటి శిలా తేజస్సుని రక్షించేటువంటి దివ్యశక్తి పునుగు పిల్లి తైలానికి ఉన్నది. మనకు పూర్వం ఒక చిన్నపాటి వృత్తాంతం కూడా మనకు కనిపిస్తుంది. పివిఆర్కే ప్రసాద్ గారి హయాంలో. లేవు, పునుగు పిల్లి తైలం లేదు, అయిపోతుంది. హ్మ్. స్వామివారికి శుక్రవారం వస్తే అభిషేకించిన తర్వాత స్వామివారికి అలేపనం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి సందిగ్ధతతో మొత్తం అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా అయోమయంలో పడిపోయి ఉన్నప్పుడు, ఒక గరుక్మంతుడు అంటే గద్ద రూపంలో ఈ పునిగి పుల్లిని తీసుకొని వచ్చి ఆలయ గర్భాలయం ముందు పడేసింది. ఆ పిల్లి ఇప్పటికీ కూడా ఒక 2-3 పిల్లుల్ని మన వాళ్ళు నిర్బంధిస్తే ఈ అటవీ శాఖ వన్యప్రాణ సంరక్షణ సంఘాలు ఉన్నాయి కదండి, వారి ద్వారా జూలో పెట్టి ఆ తైలాన్ని తీసి స్వామివారికి ఉపచారములు అంటాం. హ్మ్. ఏ ఉపచారము కూడా లోపించకూడదు. ఆచారంలో మనం పాటించేది ఉపచారం. హ్మ్. ఉపచారాలు అంటుంటారు. మన ఆచారంలో తెలుసుకునేది ఆచారం, హ్మ్. చేసేది ఉపచారం. హ్మ్. కాబట్టి మనం ఏమి చేస్తాము, స్వామివారికి ఏది ఉపచార లోపం చేయకూడదు. ఉపచార లోపం పోన్లే లేదు కదా, ఈసారికి ఇలా గడిపేద్దాం అనుకోవటానికి లేదు. ఆ గడిపేద్దాం అనేటువంటిది ఇంకాస్త తగ్గేటప్పటికి ఆచార లోపమైంది. హ్మ్. కాబట్టి సంపూర్ణ ఆచార స్వరూపుడు ఎవరైనా ఉన్నారు, సంప్రదాయ స్వరూపుడు అంటే వెంకటేశ్వరుడు. అందుకే ఆచార ప్రభవో ధర్మస్య ప్రభురచ్యుత. అచ్యుతుడు అంటే వెంకటేశ్వర స్వామి వారు. కాబట్టి ఏ ఉపచార లోపము చేయకుండా ప్రథమ ఉపచారం కింద మనకు అభిషిక్తులైనటువంటి స్వామివారికి పునుగు పిల్లి లేపనంతో ప్రారంభమై సుగంధ ద్రవ్యము, కస్తూరి, పచ్చకర్పూరాలతో తిలకధారణ చేసిన తర్వాత, స్వామివారికి సుగంధమాలాభరణ ధారణం చేసిన తర్వాత, మకుటాలంకరణం చేసిన తర్వాత ఆ స్వామివారి రూపం ఎలా ఉంటుంది అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కనిపిస్తుంది. కాబట్టి సుగంధ ద్రవ్యానికి స్వామివారికి ఉన్న సంబంధమే ఆ పునుగు పిల్లికి స్వామివారికి. అది గంధపు చెక్కకు తన ఒంటిని రాయటం వల్ల వచ్చేటువంటిది ఏదైతే తైలం ఉన్నదో అది పునుగు పిల్లి తైలం అని మనం పిలుస్తున్నాం. హ్మ్. చూడండి, అక్కడ హింస లేదు. హింస లేకపోగా ప్రత్యక్షంగా 2 సుగంధ ద్రవ్యములు అంటే శ్రేష్టత ఎక్కడ ఉంటుందో అక్కడ సుగంధత ఉంటుంది. ఇప్పుడు మానవ దేహం ఉందమ్మా,
మనం ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము శుచిగా 3 కాలాల్లో స్నానం చేస్తూ పవిత్రంగా ఉన్నామనుకోండి, ఆ దేహంలో తేజస్సు ఒక మంచి సుగంధత, భస్మధారణ, తిలకధారణ ఇవన్నీ కూడా సుగంధార్థమే మనం చేస్తాం. లేదు ఎలాగా పడితే అలా ఉన్నామనుకోండి, శరీరం నుంచి దుర్వాసన. అంతే కదండి. సుగంధము అంటే పవిత్రత. పునుగు పిల్లి పవిత్రమైంది, అలాగని కస్తూరి మృగం పవిత్రమైంది. అందుకే కస్తూరి చమరీ మృగము యొక్క తోకలు ఉంటాయి, అవి మనం స్వామివారికి వింధ్యామరాల్లో ఇస్తూ ఉంటాం. ఇవి కూడా ఉపచారాల్లో ఒక మార్గమే. అలాగా జంతువుల్లో ఏ విశ్రేష్టత ఉన్నాయో వాటి యొక్క వినియోగం కూడా స్వామివారికి చేయటం అనేది సంప్రదాయం. ఇలాగా ఆ పునుగు పిల్లికి స్వామివారికి ఉన్నటువంటి సుగంధం యొక్క సంబంధం మన ఉపచారంలో ఒక భాగం. చిన్నపిల్లల్ని పొద్దున్నే లేచి చదవండి, 4 గంటలు లేచి చదవండి, అవునమ్మా. చదివింది బాగా గుర్తుంటుంది అంటారు. అవును. ఎందుకు అని అడిగితే బ్రహ్మ ముహూర్తం అని చెప్పేసి. అవును. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? దాని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? బ్రహ్మ ముహూర్తము, బ్రహ్మ అనేటువంటి పదాన్ని మనం చెప్పాలి అంటే మొట్టమొదటిగా శంకర భగవత్పాదుల యొక్క పరంపర గురించి మీరు అడిగారు చూసారా? హ్మ్. అద్వైతం. హ్మ్. ప్రతి దాంట్లో ఒక దేవత ఉంటారు, అంతే కదండి. హ్మ్. అద్వైతంలో దేవత ఎవరు అంటే పరబ్రహ్మ. అంటే న్యూట్రల్ ఎనర్జీ. ఓకే. ఆయనకు గుణం లేదు, స్థలం లేదు, రూపం లేదు. నిరంజనము, నిర్వికారము, నిరామయము, అవ్యయము ఇలాంటి పదాలన్నీ కూడా మనం వేదాంత శాస్త్రంలో బ్రహ్మకు ఆపాదించే తత్వాలు. ఇప్పుడు విష్ణువు అన్నాం, ఆయన శాంతాకారుడు, భుజగశయనుడు, పద్మనాభుడు, సురేశ్వరుడు అంటే దేవతలకు నాయకుడు, పద్మము నాభియందు కలవాడు, భుజంగ శయనుడు, ఆదిశేషుడి మీద పడుకొని ఉండేవాడు, శాంతంగా ఉండేవాడు. ఇవన్నీ ఒక్కొక్క దేవతకు. అదే శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం పంచవక్త్రం త్రినేత్రం అని చెప్పి శివుడికి మనం చెప్తున్నాం. అమ్మవారికి వచ్చేటప్పటికి యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ ధైర్యరూపేణ అని మనం అమ్మవారికి శ్లోకాలు కొన్ని చెప్తున్నాం. లక్ష్మీదేవికి వచ్చేటప్పటికి లక్ష్మీం క్షీర సముద్ర రాజత అనే వర్ణన ఉన్నది కదా. బ్రహ్మ అనేటువంటి పదానానికి అక్కడ ఒక గుణం లేదు, ఒక నకారాత్మకమైనటువంటి ఏ దోషస్థితులు లేనటువంటి కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటాం. ఆ కాలంలో మనం లేయటమే కష్టం, కానీ లేచి సాధన చేస్తే అది ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి వరం. అంటే మీలో ఆ బ్రహ్మముహూర్తం దాటిన తర్వాత వచ్చేటువంటి శారీరక భావనలు ఏవైతే ఉంటాయో బ్రహ్మముహూర్తంలో ఉంటాం. అంటే నిద్రలేస్తాం. బ్రహ్మముహూర్త కాలం ఎలా ఉంటుంది అంటే శుభ్రమైనటువంటి స్వర్ణభాండం. మీరు అందులో తపస్సు నింపుతారా, విద్యను నింపుతారా, యోగాభ్యాసాన్ని నింపుతారా, ఇంకేదైనా చేస్తారా? అది వారి వారి తత్వాన్ని పట్టి ఆధారం పడి ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో నిద్ర మాత్రం పోకూడదు. ఎందుకంటే నిద్ర తామస లక్షణం. నిద్ర అనేటువంటిది తామస లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఏ ఆలోచన ఉండదు, కనీసం బ్రహ్మ ఆలోచన కూడా ఉండదు. అందుకే బ్రహ్మ అనేటువంటి పదాన్ని సత్యము అని మనము వేదాంత శాస్త్రం బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జగత్ మిథ్య, నశించిపోయేటువంటి దానిని కాకుండా ఏదైతే మనలో స్థిరంగా ఉంటుందో బ్రహ్మముహూర్తం అంటే సత్యం. బ్రహ్మముహూర్తంలో సాధన, ఈ దేహం పోవచ్చు, జన్మ జన్మాంతరంలో ఆ సాధన మాత్రం ఆ ఆత్మను వదిలిపోదు. ఇది బ్రహ్మముహూర్తంలో. అందుకే అమ్మవారు అష్టమాత్రకులు అని పేరు వింటాం. బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, చాముండ, ఐంద్రి, మహాలక్ష్మి. ఈ సప్తమాతృకుల పేరు. అష్టమాతృకులు అనేటువంటిది కేవలం పదభేదంతో ఉన్నది కానివ్వండి. అందులో మొట్టమొదటి దేవత బ్రాహ్మి, సరస్వతి. అంటే ఇంకొక శాక్తేయ పరంగా చెప్తున్నాం. ఉదయం 3:15 లగాయత్తు 5:40 వరకు బ్రహ్మముహూర్తం. ఈ కాలంలో తపస్సు చేసుకునేవారు తపస్సు చేస్తారు, యోగాభ్యాసం చేసేవారు యోగాభ్యాసం చేసుకుంటారు, పిల్లలకైతే విద్యాభ్యాసం చేస్తారు, యోగులైనటువంటి వారు యోగాభ్యాసం చేస్తారు, మాలాంటి వారు ప్రణవోపాసన చేస్తారు. అంటే సన్యాస ఆశ్రమ స్వీకరణ చేసిన వారు వారి వారి ఆశ్రమ ఉపదేశాన్ని పట్టి బ్రహ్మముహూర్త సాధన మాత్రం ఎవరికైనా అతి ముఖ్యమైనటువంటి సాధన. ఎందుకు అంటే మనం ఎంతసేపు హార్ట్ఫుల్ అంటుంటారు చూసారా, బై హార్ట్. అవునవును. హార్ట్ఫుల్నెస్. ఇతనికి ఏది మాట్లాడినా అంత హార్ట్ఫుల్గా మాట్లాడట్లేదండి, వీడు ఏది బై హార్ట్ చేయలేకపోతున్నాడండి, మా పిల్లల్లో ఎంత చదివినా గుర్తుండట్లేదండి, తర్వాత చదువు ఎందుకో మా వాడికి అంత పెద్దగా రాలేదండి
అది బ్రాహ్మీ ముహూర్తంలో సాధన చేసి చూడమని చెప్పండి. ఆత్మ ఇప్పుడు విద్యా పండితులు ఎవరైతే మనకు లోకంలో కనిపిస్తారో అవధానం చేసేవారు కవులు, శాస్త్ర పండితులు ఉన్నారు. తర్వాత నిత్యానుష్ఠానం చేసుకునే వారి వాక్కు ఎలా ఉంటుంది, ఒకసారి అంటే అయిపోతూ ఉంటుంది. దీనికంతా కారణం ఏమిటంటే బ్రహ్మ ముహూర్తం, సరస్వతి ముహూర్తం. సరస్వతి అమ్మవారిని బ్రాహ్మి అంటున్నాం. తర్వాత వైదిక పురుష పరిభాషలోకి వచ్చేటప్పటికీ దాన్ని నిర్గుణమైనటువంటి కాలం, ఆత్మకాలం. అంటే ఆత్మతత్వము తప్ప మిగిలిన ఏ తత్వములు లేనిటువంటి శుద్ధమైనటువంటి పూర్ణకాలమును బ్రహ్మముహూర్తం అంటాం. ఆ సందర్భంలో మనకి ఇచ్చ ఉన్నా లేకపోయినా బలవంతంగా కొంతకాలం మనం ఆ అభ్యాసంలో మనం ఉన్నాము అంటే అతి ఈజీగా, అంటే తొందరగా సులభంగా ఏ శక్తినైనా ఏ విద్యనైనా ఏ అభ్యాసాన్నైనా సాధించగలిగినటువంటి కాలము కనుక బ్రహ్మముహూర్తం. అంటే తేలికపాటిగా మనం అన్నిటినీ అధీనపరుచుకోవచ్చు. అధీనపరుచుకునే దాన్నే, అంటే వశ్యం చేసుకోదాన్నే బ్రహ్మము అంటున్నాం. కాబట్టి అన్నిటికంటే కష్టమైనది ఏమిటి లోకంలో? మన ఇంద్రియాలని మనం వశపరుచుకోవటం. దేన్నైనా రాజు రాజ్యాన్ని జయించవచ్చు, ఒక మనిషి దేవతలను కూడా జయించవచ్చు, తనను తాను జయించలేడు. తనను తాను జయించే కాలం ఏదైనా ఉన్నది, జయించుకోవాలన్న అభిలాషతో ఉన్నాడు అంటే బ్రహ్మముహూర్తంలో సాధన చేయాలి. అందుకే స్నానము, అనుష్ఠానము బ్రహ్మముహూర్తంలో విధించినటువంటి విశేష క్రియలు, బాలులకు విద్యాభ్యాసం. అది అసలు బ్రహ్మ ముహూర్తం వెనుకున్న కథ ఇది. ఇది ఇంకా చాలా ఉంది కానివ్వండి, మనకున్న సమయ పరిధిని పట్టుకొని కాస్త క్లుప్తంగా మనం చెప్పటం. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదైనా సాధన చేయాలి అని అంటే కష్టం అనుకోకుండా బ్రహ్మ ముహూర్తంలో ఆ సాధన చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆత్మస్థానాన్ని ఆ విద్య చేరుతుంది, వికారాలు ఏమీ లేకుండా. పుస్తకం పట్టుకొని ఉంటాం, ఒక 2 పంక్తులు చదవగానే దృష్టి ఎక్కడికో పోతుంది. బ్రహ్మముహూర్తంలో సాధన చేసిన వారి యొక్క నేత్రములు స్థిరంగా ఉంటాయి, బుద్ధి ఏకాగ్రచిత్తంగా ఉంటుంది, వాక్కులో గంభీరత ఉంటుంది. వారిని చూడగానే ఒక నరసింహస్వామి వారి యొక్క రూపాన్ని మనం దర్శించినట్టుగా ఉంటుంది. వారు పక్కనున్నా మనకు భయం ఉండదు. అదే కాస్త నిద్ర, అలసాది మందగుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఏదో జీవితాన్ని గడపాలి అనుకుని, ఎవరిని ఉద్దేశించి కాదు, తత్వం చెప్తున్నాం, కాలతత్వం చెప్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం, ఆ వ్యక్తి చెడ్డవాడు అంటున్నాం. కానీ ఆ వ్యక్తిలో తను అనుసరించే కాలము నియమంగా లేదు కాబట్టి వాడిని చూస్తే భయం వేస్తుంది మనకు. అందుకే దేహంలో కాలం ఉన్నది, పుట్టింది మొదలుకొని పోయేంత వరకు శాసించేది కాలం. ఆ కాలంలో 8 కాలాలు మనకు 7 కాలాలు ముఖ్యమైనటువంటివి. బ్రాహ్మీ మాహేశ్వరిని సప్తమాతృకులుగా మనం ఏదైతే చెప్తున్నామో రోజును కూడా 7 భాగాలు చేస్తున్నాం. ఆ 7 భాగాల్లో మొట్టమొదటి కాలం ప్రారంభమయ్యేది బ్రాహ్మీ కాలం. 5 గంటల 45 నిమిషాల తర్వాత మాహేశ్వర కాలం, తర్వాత వచ్చేటువంటి కాలం కౌమార కాలం. ఇలాగ సప్తమాతృకులకు 7 యామములు అని మనం పిలుస్తున్నాం. దీన్ని నవరాత్రులలో దీక్షగా చేస్తాం. కాబట్టి బ్రాహ్మీ కాలం విద్యాభ్యాసం, ఏదైనా అభ్యాసం. ఖచ్చితంగా గురుగారు, అడగగానే మీ సమయాన్ని కేటాయించి మాకున్న సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేశారు. ప్రతి ఒక్క సందేహానికి కూడా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా మీరు వివరించినందుకు మీ సమయానికి అన్నిటికీ కూడా ధన్యవాదాలు గురుగారు. నారాయణ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. స్వస్తి.